మే 28 సాయంత్రం హరియతండాలో ఓ కారు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సంఘటనా స్థలంలో తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలు మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా కారు నడుపుతున్న మృతురాలి భర్త బోడా ప్రవీణ్ కు స్వల్ప గాయాలయ్యాయి. అతన్ని నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రి మార్చురీ వద్దకు చేరుకున్న మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు మృతుల శరీరంపై ఎటువంటి గాయాలు లేకపోవటం పట్ల అనుమానం వ్యక్తం చేశారు. ప్రవీణే చంపి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. భార్యను అంతమొందించే సమయం కోసం ఎదురుచూస్తున్న ప్రవీణ్ మే 28వ తేదీన సమీపంలోని ఖమ్మం నగరానికి ఆధార్ అప్డేట్ చేయించుకునేందుకు భార్య, పిల్లలను తీసుకుని వెళ్లాడు. పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో కుమారి ఒంట్లో బాగోలేదనడంతో హైదరాబాద్ నుంచి ముందే తీసుకొచ్చిన ఇంజెక్షన్ ఇచ్చి భార్యను, తదనంతరం ఊపిరాడకుండా చేసి ఇద్దరు పిల్లల్ని నిందితుడు చంపినట్లుగా దర్యాప్తులో నిందితుడు ఒప్పుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.